సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ అనదర్ వీడియో బ్లాగ్. చాలా మంత్స్ తర్వాత అయితే నేను బ్లాగ్ అయితే చేస్తున్నా. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై కార్, ఫుల్ బ్లాగ్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఈ కార్ 19,442 ప్రజెంట్ అయితే డ్రైవ్ అయితే అయింది ఇప్పటి వరకు. అండ్ సీట్ బెల్ట్ కూడా వేసుకుందాం, ఆ సౌండ్ ఇంకొక అరగంట సేపు అయితే ఉంటుంది. అవుచ్. ఇవాళ బ్రహ్మోత్సవాలు. మైక్ అయితే ఇక్కడ పెడేద్దాం. ఎస్, ఆల్ సెట్. అండ్ అయితే ఇవాళ బ్రహ్మోత్సవాలు కాబట్టి దారి అయితే అంతగా ఏం లేదు, ఫుల్గా యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళాలి. కెమెరామ్యాన్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది, సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ సీట్ బెల్ట్ పెట్టుకో. అవుష్. యా, ఈ పక్క పంపిస్తున్నారా? ఈ పక్క లేదు గైస్. ఎట్లా ఇప్పుడు ఆ పక్క చూపియా? ఆ పక్క అయితే ఏం పంపించడంలా. ఇప్పుడు నాకు తెలుసు నేను ఫుల్గా తిరుక్కొని అయితే వెళ్ళాలనుకుంటానా. సో బ్యాడ్. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు ఇట్లే ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఈ పక్క యూటర్న్ వేసుకొని కదా, ఎట్లా అక్కడికి వెళ్ళిపోవాలా, చంద్రగిరికి వెళ్ళాలా కదా. ఫుల్ ఏం ఐడియా లేదు. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, కార్ తీసుకున్న తర్వాత కార్లో కమెంట్ సెక్షన్ చాలా వచ్చినాయి. 15 lakhsకి ఇది ఎందుకు కొన్నావు, పెద్ద పెద్ద బడా కార్లు వస్తాయి, తార్ వస్తుంది, నెక్సాన్ వస్తుంది, ఇంకా చాలా చెప్పారు. బట్ ఈ కార్ ఎందుకు తీశానంటే నేను రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పలేదు, బట్ చాలామంది ఓనే సుజుకి అన్నారు. అసలుకి నాకు తెలిసి ఇండియాలోనే సుజుకి కార్స్ తప్ప ఏ కార్స్ ఎక్కువ లేదనేసి నేను అనుకుంటున్నా. బికాజ్ అన్ని బడ్జెట్లో అయిపోతుంది ఎవ్రీథింగ్. అంటే స్పేర్స్ కూడా వెంటనే దొరుకుతుంది, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండదు, అన్నీ భిన్న అయిపోతుంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ అంటున్నారు, అది యాక్సెప్టెన్స్ నేను ఒప్పుకుంటాను. టాటా ఉండదు, ఏ కార్ అంత ఉండదు, ఉన్న దాంట్లోనే ఇది చాలా లో అంటారు. బట్ ఇది కూడా 3 star రేటింగ్ సంథింగ్ అనేసి నేను విన్నాను, పూర్తిగా తెలియదు నాకు కూడా. ఫస్ట్ థింగ్, ఈ కార్ ప్లేస్లో రావాల్సింది ఒక బైక్ అని తెలుసుకోండి, అది కూడా సూపర్ బైక్ అయితే వచ్చింది అలా. అన్ఫార్చునేట్లీ నేను డిసైడ్ అయ్యి బైక్ వద్దులే, కార్ తీసుకుందాం. బికాజ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సో ఆల్రెడీ కార్ ఉండింది, దాన్ని నేను సేల్ చేసేసాను కాబట్టి 2-3 years కార్ లేదు. దాని తర్వాత కార్ లేదు మా బ్యాచ్లో, అండ్ వెళ్ళడానికి ఫ్రెండ్స్కి ఎక్కువ ఎవరికి లేదనేసి కార్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యా. అండ్ అలా December 6, 2024 అయితే నేను కార్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే, సుజుకి ఎందుకు కొన్నావు అంటే, సుజుకి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో మెయింటెనెన్స్కి నాకు ఈజీగా ఉంది. లైక్ సిఎన్జి పట్టుకుంటాను కాబట్టి సింపుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 kilometers అయితే వస్తుంది. ఓ బ్యాడ్, సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ గైస్ బికాస్ ఆఫ్ బ్రహ్మోత్సవాలు. చూసారా, ఇది ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ లీవ్ చేశా అంటే 200 kilometersకి నేను 600 rupees సంథింగ్ పడితే చాలు, ఆల్మోస్ట్ హాఫ్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోవచ్చు, తిరుపతి టు బెంగళూరు. మెయింటెనెన్స్ చాలా చీప్గా ఉంది. నా డ్యూక్ 390 కన్నా నాకు ఇదే చాలా చీప్గా ఉంది. అండ్ ఆల్సో ఇంకో కార్ కొననని కాదు, ఇంకో కార్ వాడానని కాదు, ఒక బేసిక్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలనేసి అనుకున్నాను. డ్యూక్ 390 ముందు కూడా నేను వాడిన హీరో హోండా కానీ యాక్టివా కానీ అవంతా జస్ట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్కి మాత్రమే. దాని తర్వాత నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, డోంట్ వరీ. బై ద వే, ఇదే ఫ్యూచర్ అంతా నేను వాడాలనేసి రూల్ లేదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం తీసుకొని నా బడ్జెట్లో నేను మెయింటైన్ చేసే దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటుందని తీశాను. బండి కొనడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం తెలుసుకోవాలా, అది ఫస్ట్ రూల్ అనమాట నాలో నేను పెట్టుకుంది. సో సూపర్ బైక్ కూడా అందుకనే రీజన్ నేను తీయను దానికి. Z900 తీసుకుందామనేసి ఆల్ మనీ సేవింగ్స్ చేసుకొని ఇంట్లో చెప్తే కూడా పర్మిషన్ గ్రాంటెడే వచ్చింది. బట్
సంథింగ్ వగేరా వల్ల దీనికైతే కార్కి అయితే వెళ్ళాను. నేను Z900 తీయలేదని రిగ్రెట్ అయితే అవ్వలేదు, కార్ తీసాను అనేసి హ్యాపీ కూడా అవ్వలేదు. బట్ ఏంటంటే మాకు కావాల్సినప్పుడు విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇనిషియేట్గా నేను వెళ్ళగలుగుతాను, ఇనిషియేట్గా ఎవరి దగ్గర అడగకుండా ఓన్గా మెయింటైన్ చేయగలుగుతాను. అదొక్కటే అనుకున్నా, అదొక్కటే చేశాను. ఇది నా ఫైనల్ రిప్లై అనమాట. చాలామంది పబ్లిక్ అడిగారు కాబట్టి ఆల్మోస్ట్ 2 million+ వెళ్ళిపోయింది ఆ వ్యూస్ అన్నది కూడా. దానిలో కేవలం 200 కమెంట్స్ వచ్చింది. ఆ 200 కమెంట్స్ కోసం నేను ఇది పెట్టడం జరిగింది. రిమైనింగ్ అంతా చూశారు, లైక్ చేశారు, సో సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేశారు, అది వెళ్తూనే ఉంటుంది. బట్ ఆ 200 రిప్లై కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాలనేసి నేనైతే రిప్లై అయితే ఇచ్చాను. ఎనీవే మీ వర్షన్లో మీరు కరెక్ట్, నా వర్షన్లో నేను కరెక్ట్, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ సండే, బ్రహ్మోత్సవాలు, గరుడది ఇవన్నీ ఉందనేసి మేము వెళ్ళిండాలి ఆల్రెడీ. బట్ సో మెనీ రీజన్స్ వల్ల టక్కనేసి అయితే వెళ్ళలేదు. పైన టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉంటారు. మేబీ నెక్స్ట్ టైం అయితే 1 million కొట్టినప్పుడు అయితే వెళ్తాను, నెక్స్ట్ ఇయర్ లోపు బ్రహ్మోత్సవాలకి అయితే. గాడ్ విల్ బ్లెస్ మీ. అండ్ నెక్స్ట్ అయితే హైవే కార్డ్ వెళ్ళేసి మాట్లాడదాం. దట్స్ ఇట్ ఫర్ ప్రెజెంట్. అంతే గైస్ ప్రెజెంట్ అయితే తిరుమల దగ్గర అయితే ఉన్నాము, కపిల్ తీర్థం దగ్గర. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అయితే ఉంది, బట్ నథింగ్ టు డూ, ఏం చేయలేం. క్లైమేట్ కూడా ఏదో వర్షం పడేటట్టే ఉంది. ఓ డ్యామ్, ఇడెన్సేపు పోతుందో చూడండి. ఎవరైనా పైకి వెళ్ళాలి అనుకుంటే బైక్స్ అయితే అలవ్ లేదు, మ్యాక్సిమం కారు, బస్ అంతే. సో ఇక్కడి నుంచి కూడా పోలీసు వాళ్ళు తరిమేస్తున్నారు సేమ్ రోడ్కి. ఏ ఫోన్ పట్టుకో మళ్ళీ దెబ్బతారు. షూర్ అది వర్తా సేఫ్. ఏం చేయలేమా, అంతే. మొత్తం యూటర్న్ వేసుకునేసి వెళ్ళాల్సి అయితే ఉంది. నేను చంద్రగిరికి నాకు తెలిసి ఈ పక్క ఇంకెళ్ళలేను ఇంకంతే గైస్. ఎందుకంటే నేను ఇట్ల నుంచి ఆ పక్క అయినా స్ట్రైట్గా రోడ్ ఏమో వదులుతున్నారు ఏమో అనేసి ఇట్లు కూడా వచ్చా. బట్ ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు. ఫస్ట్ కనెక్టివిటీలోనే అక్కడ కనెక్ట్ అయింది, అన్నీ బ్లాక్. ఆ పక్క వెళ్ళడానికి రూట్కి అన్నిటికీ బ్లాక్, ఏం చేయలేం. ఫైనలీ హైవే ఎక్కాలి అంటే ఇంకేం చేయలేం, ఫుల్ ఆఫ్ తిరుక్కొని వెళ్ళాలి, లాంగ్ అవుతుంది. బట్ అయినా సరే హైవేకి అయితే వెళ్ళాలి అనేసి హెరిటేజ్కి అనుకుంటున్నా. వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుంది అనేసి. ఎన్జిఓస్ కాలనీలో అయితే ఉన్నా గైస్. ఫైనలీ నేనైతే వీడియో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా, బికాజ్ అక్కడ దారి అయితే లేదు. ట్రై చేసా, మళ్ళీ ఇంకా ఫుల్గా తిరుక్కొని వెళ్ళాలి అంటే నాకు ఇంట్రెస్టెడ్ అయితే లేదు. సరే అనేసి నెక్స్ట్ టైం అయితే వెళ్ళి ఎప్పుడు చూద్దాం అనేసి వదిలేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మేబీ మీ అందరికి అర్థమై ఉంటుంది కార్ 15 lakhs ఎందుకు ఇట్లా పెట్టాను అనేసి. సో కరెంట్లీ అయితే అది మంచో చెడో జరిగే దాని గురించి మాట్లాడకూడదు. వాట్ నెక్స్ట్ అనేసి వెళ్దాం, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ కన్సర్న్ అబౌట్ మీ. అందరూ చాలా నిదానంగా అయితే చాలా చెప్పారు, తెలుసుకున్నాను నేను కూడా. ఓకే, డన్. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ అయితే కలుద్దాం. ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకునేసండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పరా. బాయ్.